ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి వెళ్తా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అనాలోచిత నిర్ణయాలతో అలాగే తెలుగువారి యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింటున్న రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవన పరిమాణాలు మెరుగు చేయాలి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్కటి పక్క ఇల్లు అవ్వచ్చు, తినడానికి తిండి అవ్వచ్చు, జనతా వస్త్రాలు అవ్వచ్చు, దాంతోపాటు రాజకీయంగా ఎవరికి కూడా ప్రవేశం లేనటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా రాజకీయానికి పరిచయం చేసి రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశంతో పాటు మహిళలకు ఆస్తులు హక్కుతో పాటు రాజకీయంగా కూడా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రవేశం పెట్టినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. పట్టువారి వ్యవస్థను తీసేసి సుపరిపాలనకి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వారి ఆశయాల సాధన కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో పాటు కార్యకర్తల యొక్క అభ్యున్నతి కోసం కూడా కృషి చేస్తూ వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ అన్నారు, విజన్ 2020 అన్నారు, నిరూపింపబడ్డారు. ఈరోజు తెలుగువారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం. ఈరోజు కూడా మన క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారంటే తప్పకుండా తెలుగువారు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. యువ నాయకులు లోకేష్ గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఎక్కడ ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా కాపాడుతామన్న లక్ష్యంతో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 1 కోటి మంది సభ్యత్తులు, అంటే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయంటే అది ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వేసిన పునాది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు చూపించిన దశ ఈరోజు యువ నాయకులు తీసుకెళ్తున్నటువంటి మార్గం. ఈరోజు పావర్టీ లెస్ స్టేట్గా చేయాలి అని చెప్పేసి P4తో ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనతో ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో రిఫార్మ్స్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడే కాకుండా ఎలాగైతే గతంలో కేంద్రంలో నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఎట్లయితే కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోషించారు. ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి మన ఎంపీలందరితో పాటు అంటే ఒక మంచి మన ఎంపీలందరూ కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసి వాళ్ళందరినీ అనుసంధానం చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఎన్నో రిఫార్మ్స్ చేసి ఎన్నో ఆలోచనలతో ఈ యొక్క ఎందుకంటే గత 1924 ఎలాగైతే ఆ రోజున కాంగ్రెస్ యొక్క అనాలోచిత కార్యక్రమాల సమయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అలాగే రాజ్యాధికారం, మరి ఈ రోజున మొన్న గత ప్రభుత్వం యొక్క నియంత పరిపాలన అనాలోచితతో వాళ్ళకు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మరి ఎప్పుడూ లేని విధంగా 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు ఇచ్చారు. తప్పకుండా ఇచ్చిన ప్రజలను సుభిక్షంగా ఉంచే దిశగా అందరికి కూడా చెప్పినట్టు మాట ఇచ్చే దిశగా మాట నిలబెట్టుకునే దిశగా సూపర్ 6తో పాటు ఇంకా ఇతర ప్రామిసెస్ కూడా తప్పకుండా చేయాలి లక్ష్యంతో ఈ రాష్ట్రానికి కావాల్సిన ఆర్థికమైనటువంటి వనరుల్ని పెంచే విధంగా ఒక మంచి కూటమి ప్రభుత్వంగా ముందుకెళ్తారో దానికి అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మన ఎంపీ గారిని మహాసభ కోరుతాం.